నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య కాలంలో తెలంగాణకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారి యొక్క బిడ్డ పెళ్లి జరిగింది. అది మనం చూసాము. ఆ టెలివిజన్లో అన్ని వచ్చాయి, సోషల్ మీడియాలో చూసాము. అయితే పెళ్లికి మునుపు ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క గారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చి అప్పట్లో ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారో, ఎందుకంటే స్వయంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రియ శిష్యుడు నేను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే నాకు అత్యంత ఇష్టము అని చెప్పేటువంటి బట్టి విక్రమార్క గారు స్వయంగా ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి పెళ్లి పత్రిక అందించడం జరిగింది. సార్ మా పెళ్లికి రావాలా సార్, మా బిడ్డ పెళ్లికి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా పోయి విన్నవించడం జరిగింది. ఆ యొక్క ఆహ్వాన పత్రిక అందించడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఆ పెళ్లికి ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇద్దరు పెద్ద లీడర్స్ ఎవరైతే ఉన్నారో, అటు సిబిఎన్ గారు కావచ్చు, ఇటు జగన్ గారు కావచ్చు, ఇద్దరు కూడా వెళ్ళాల. అది మనం స్పష్టంగా చూసాం. ఈలోపు అక్కడ సిబిఎన్ గారు ఎందుకు వెళ్ళలేదు అంటే, ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ క్రమంలో వెళ్ళేదానికి కుదరలా. అయితే అసెంబ్లీ సమావేశాలు ముగించుకున్న వెంటనే సిబిఎన్ గారు బట్టి విక్రమార్క గారి యొక్క బిడ్డను ఆశీర్వదించడానికి స్వయంగా ఆయన ఇంటికి పోయి అక్కడ చుట్టూరు దుద్దిల శ్రీధర్బాబు గారు కావచ్చు, లేదా ప్రభుత్వంలోని ఇతర ముఖ్యులు కావచ్చు, వాళ్ళందరి యొక్క సమక్షంలో బట్టి విక్రమార్క గారి యొక్క బిడ్డను ఆశీర్వదించడం, కంగ్రాచులేషన్స్ చెప్పడం, దీవించడం ఇవన్నీ జరిగిపోయినాయి. పట్ట జరిగిపోయినాయి అనమాట. అయితే సోషల్ మీడియాలో ఏదైతే ఈ వ్యవహారం ఉన్నదో అది ఇంకా ఎక్కడ సర్దు మనకలేదు. ఏంద్రంటే అసలు దాంట్లో అంత మ్యాటర్ ఏమున్నది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళాలా అని. సిబిఎన్ గారు ఎందుకు వెళ్ళలేదంటే, ఆ రోజున ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, వెళ్ళకపోయినాడు. అయితే జగన్ గారికి ఏం పని అందరూ అన్నట్టు జగన్ గారు అంటే ఈవెన్ సాక్షి వాళ్ళు కావచ్చు, లేదా వైసీపీ వాళ్ళు కావచ్చు, వాళ్ళు అంటారు వారంలో 1 రోజు 2 రోజులు జగన్ గారు ప్రజలు కనపడతారు, మిగిలిన రోజులు కూడా కనపడతానే ఉంటారు, అది సాక్షి పేపర్లో రోజు కనపడతారు అని చెప్పి అందరూ నవ్వులాటగా చెప్పుకుంటానే ఉంటారు. అయితే జగన్ గారు అక్కడికి ఏదైతే ఎలంగా ప్యాలెస్కి పోవడము, ఇటు మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి పోవడం, ఈ ట్రావెలింగ్తోనే సరిపోయింది తప్ప సొంత తండ్రి అయినటువంటి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారో ఆయన ప్రియశిష్యుడు అయినటువంటి బట్టి విక్రమార్క గారు పిలిస్తే అక్కడికి పోకపోవడం అనేది రాజకీయంగా ఏం చేద్దాం అనుకున్నాడు, ఏ స్థాయికి వెళ్ళాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎవరికి అర్థం కానటువంటి విషయం. ఆ మధ్య సోషల్ మీడియాలో కూడా కొన్ని ఫోటోలు చక్కర్లు కొట్టాయి. జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు పక్కన మిథున్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఒకరిద్దరు ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు తప్ప, గుమ్మం బయట జైలుకు పోయి ఇచ్చినటువంటి ఆదిమూలం సురేష్ గారు, ఇంకా 2-3 వ్యక్తులు ఎవరైతే ఇతర వెనకబడిన కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో అక్కడ నిలబడుకొని కనీసం గడప దాటి జగన్ గారిని మీట్ అయ్యేదానికి పోలేక వాళ్ళ ఇంట్లో చేతులు కట్టుకొని నిలబడుకున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టల్ క్లియర్గా ఈ యొక్క ఏదైతే కులాల మధ్య విద్వేషాలు రేపుతాడో అవన్నీ ఆయన యొక్క పహరీ గోడ బయటనే, ఇంట్లో స్వయంగా తానే పాటిస్తూ ఉంటాడని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ చెవులు కొరుక్కున్నారనేటువంటి మాట వాస్తవం. ఇదేగాక బట్టి విక్రమార్క గారు ఆ మధ్య ఆంధ్రజ్యోతి వాళ్ళు బట్టి విక్రమార్క గారి పైన ఆ మధ్య ఒక ఎలిగేషన్ చేశారు. ఏది బయట ఏదో ఒక కోల్ మైన్స్ కోసం ఈయన ఏదో లాబింగ్ చేస్తున్నాడని చెప్పి, వేరే వాళ్ళకి దక్కనీయకుండా చేస్తున్నాడని చెప్పి అలా ఏదో ఒక వ్యాసం రాసుకొచ్చారు. అందువల్ల బట్టి విక్రమార్క గారు ఏబిఎన్ వాళ్ళకి ఎవరైతే రాజశేఖర రెడ్డి గారంటే నచ్చదు, పడదు, అందుమూలానే ఆయన పైన ఉండేటువంటి విద్వేషం నా పైన చూపిస్తున్నారని చెప్పి బట్టి విక్రమార్క గారు అనడం జరిగింది. అందరూ ఏమనుకున్నారంటే ఏబిఎన్ అయినా ఆంధ్రజ్యోతి అయినా అది సిబిఎన్తో సమానంగా, అంటే చంద్రబాబు గారికి సంబంధించినటువంటి పత్రిక ఏమో అని అందరూ ఒక డైలమానో ఒక క్వశ్చన్ మార్కు అప్పుడప్పుడు అడప వేస్తూ ఉంటారనమాట, సాక్షి వాళ్ళు అదేవిధంగా వైసీపీ వాళ్ళు. కానీ ఎప్పుడైతే సిబిఎన్ గారు బట్టి విక్రమార్క గారి ఇంటికి పోయి వాళ్ళ బిడ్డను ఆశీర్వదించారో, ఇటువంటి ఏదైతే ఇవన్నీ ఉన్నాయో వీటన్నిటికీ పట్టాపంచలు చేసేట్టు అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్నర్లో ఒక మూల నిలబడాల్సి వచ్చింది. రాజకీయం అంటే తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయం అనేది పక్కన పెట్టండి, కనీసం ఒక మంచి మనసులు లేక బట్టి విక్రమార్క గారి యొక్క బిడ్డను ఆశీర్వదించేదానికి పోలేకపోవడం అనేది విడ్డూరం, వింత. మొత్తం మీద ఇప్పుడు సిబిఎన్ గారు పోయినారు కాబట్టి నెక్స్ట్ 5-6 నెలలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి పోరేమో నాకైతే అనిపిస్తుంది. ధన్యవాదాలు.